అలా ఎలా చేస్తారు? దారుణం అసలు. ఛీ, అసలు ఇలాంటి వాళ్ళు ఉంటారనుకోలేదు. ఏమైంది వీర్రాజు? ఎవరి మీద కోపడుతున్నావు? కోపం కాదమ్మా, అసహ్యం వేస్తుంది. మీ ఆయన మీద, వీళ్ళ ఆయన మీద. మీరాజు, విషయం ఏంటో మాకు అర్థమయ్యేలా చెప్పు. ఇల్లు ఖాళీ చేయడానికి వెళ్ళిన వాళ్ళు మా అన్నయ్యని ఏమైనా చేశారా? మీ అన్నయ్య ఒంటి మీదున్న చొక్కాని కూడా తాకలేరు. వాళ్ళేం చేస్తారు? మన మొగుళ్ళు జనాలు చూడ్డానికి మగాళ్ళు అంతే. చాలా బాగా చెప్పావు తిరుపతి. పతే దయ్యం అనేసి గుళ్ళకెళ్ళి బాగుండాలని మొక్కుకునే వాళ్ళని చూశాను. కానీ మీరిక్కడే ఉండి ఎందుకు పనికిరాని వాళ్ళని చేశారు. అమ్మ వాళ్ళ అభిప్రాయానికి విరుద్ధంగా నువ్వు గొప్ప పని చేసావు కదా నాన్న. ఏంటి మీరు చేసింది? దౌర్జన్యంగా వాళ్ళ ఇల్లు లాగేసుకోవడమా? అన్నంత పని చేశారా? మా అన్నయ్య వాళ్ళు ఇల్లు ఖాళీ చేస్తే ఎక్కడుంటారు? నువ్వు కంగారు పడకమ్మా. మేము సలహా ఇవ్వకుండా వస్తామా ఏంటి? మా తాత ముత్తాతలు కట్టించిన గుళ్ళు ఊళ్ళో 5-6 ఉన్నాయి. మీ అన్నయ్య వాళ్ళు భక్తులు కాబట్టి తలదాచుకోవచ్చు అని చెప్పాను. నాన్న, మా తాత వాళ్ళు కట్టించింది అయితే అక్కడ కూడా ఉండకూడదు కదా. నోరు ముయిరా. పోలీస్ అంటే రక్షక భటుడు అంటారు. నువ్వు రక్షక భటుడివి కాదురా, రాక్షస భటుడివి. మీ నాన్న లాంటి రాక్షసుడి వెనకాల వెళ్ళి రాక్షస భటుళ్ళ వాళ్ళకి అన్యాయం చేసొచ్చావు. అసలు మీరెలా దౌర్జన్యం చేస్తారో నాకు అర్థం కాదు. ఆస్తి ఏమైనా మీకు రాసిచ్చాడా? లేదు కదా. గంగనే సంతకం పెట్టి ఈ ఇల్లు మీది అన్న తర్వాత మళ్ళీ ఎలా ఇచ్చాడనేసి అడ్డమైన ప్రశ్నలు వేస్తావేంటి వీర్రాజు? మా అన్నయ్య అలా రాసివ్వడు. మా అక్క చెల్లెళ్ళకి అన్యాయం చెయ్యడు. వీళ్ళే దొంగ సంతకం పెట్టారు వదినా. ఇంతకు దిగజారుతారనుకోలేదు. మీరు పోయి ఈ ఊరి ప్రెసిడెంట్తో పెట్టుకున్నారు. వాళ్ళు ఇళ్లు ఖాళీ చేశారనేసి సంబరపడిపోకండి. పంచాయతీకి వెళ్తే మీ పరువు పోతుంది. అమ్మా, ఎందుకు ఆవేశపడిపోతావు? అసలే నీకు ఆస్తమా. గంగా వాళ్ళలాగా నువ్వు కూడా ఉక్కిరి బిక్కిరి అయిపోతే ఊపిరాడదు. తిరుపతి, ఇక వాళ్ళు పంచాయతీకి వెళ్ళరే. ఇంటి కాగితాలు నా చేతిలో ఉన్నాక వాళ్ళకి దిక్కు తోచదో. ఆ రాములమ్మ దగ్గర కాగితాలు కొట్టేసి దొంగ సంతకం పెట్టేసి అప్పు కింద జమ చేసుకోమన్నట్టుగా రాసినట్టు మోసం చేశారు. వాళ్ళ ఉసురు తగలకపోదు నాన్న.